మ్యామ్ ఈ జనరేషన్‌కి అర్థం గాని ఒక ప్రశ్న మేడం లవ్. ప్రేమంటే ఏంటి? ఇది మనం సృష్టించుకునేదా? లేకపోతే జన్మల సంబంధం నుంచి వచ్చేదా? ఏంటి ఒక కవి చెప్పినట్టు చెప్పాలా? లేకపోతే ఇది ఎట్లా అసలు? కవి అంటే వాళ్ళకొక స్కిల్ ఉంది. దాన్ని స్పెసిఫైగా చెప్పి అర్థం చేపియడం అనేది ఒక స్కిల్ కవిత అంటే. బట్ లవ్ అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డెఫినిషన్స్ ఉంటాయి. ఓకే. ఇందాక నేను చెప్పినట్టు దేర్ ఆర్ 5 లవ్ లాంగ్వేజెస్. ఓకే. ఇప్పుడు 5 మంది ఉన్నారు. ఓకే. వాళ్ళకి ఫస్ట్ పర్సన్కి ఐ లవ్ యూ చెప్తేనే వాళ్ళు మీ ప్రేమని అర్థం చేసుకుంటారు. ఓకే. సెకండ్ పర్సన్ ఉన్నారు, జస్ట్ మీరు మార్నింగ్ లేవగానే ఒక కాఫీ తెచ్చిస్తే చాలు మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. ఐ లవ్ యూ చెప్పకున్నా పర్లేదు. అలా 5 లవ్ లాంగ్వేజెస్ అనేటివి ఉంటాయి. ఓకే. ఒకటి ఉంటుంది వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్, అంటే అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఉంది యాక్ట్ ఆఫ్ సర్వీస్, అంటే ఇందాక చెప్పినట్టు ఒక కాఫీ తెచ్చియడమో లేకపోతే ఏదైనా మీకు అవసరం ఉన్నప్పుడు వాటర్ బాటిల్ తెచ్చిచ్చినా ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ సర్వీస్. అలా చేస్తేనే ప్రేమ ఉంది అని అనుకుంటారు. ఓకే. నెక్స్ట్ వస్తుంది ఫిజికల్ టచ్, అంటే మీరు ఇలా జస్ట్ కూర్చొని ఇట్లా చేయి పట్టుకున్నా చాలు మీ ప్రేమని అనుభవిస్తారు వాళ్ళు. నెక్స్ట్ వస్తుంది క్వాలిటీ టైం, మీరు ఐ లవ్ యూ చెప్పకపోయినా పర్లేదు, ఒక 2 నిమిషాలు వాళ్ళతో ఇలా హాయిగా కూర్చొని ప్రేమగా మాట్లాడితే చాలు వాళ్ళు లవ్ని ఫీల్ అవుతారు. అలా దేర్ ఆర్ 5 లవ్ లాంగ్వేజెస్ అన్నమాట. మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి, మీ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ ఏంటి తెలిసి ఉండాలి. దానిపైనే మీరు డైలీ వర్క్ చేయడానికి ఒక 2 సార్లు అన్నా ప్రయత్నించాలి. మీరు ఆఫీస్కి వెళ్ళక ముందు, ఆఫీస్ నుంచి వచ్చాక. ఓకే. ఈ 2 సందర్భాలు అయితే మీరు చేయొచ్చు కదా. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ దానికి టైం పెట్టలేరా మీరు? కదా. ఆ టైం పెడితే చాలు వాళ్ళే స్వీట్గా మాట్లాడము, మీకు ఏదన్నా అది రెస్పెక్ట్ఫుల్గా దాన్ని ఇవ్వడము అన్నీ చేస్తారు. ఎప్పుడు గొడవలు అనేటివి జరగవు. ఎవరైతే ఈ లవ్ లాంగ్వేజెస్ అర్థం చేసుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ వరకు ఆ రిలేషన్ని మెయింటైన్ చేయగలుగుతారు. మేము ఈ జనరేషన్ ఫెయిల్ అవ్వటానికి ఇంత ఇబ్బంది పడటానికి కారణం సంబంధాలు, శారీరక సంబంధాలు. అసలు సంబంధం అంటే ఏంటి, శారీరక సంబంధం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఈ జనరేషన్ ఆడవచ్చు మగవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే. సో రిలేషన్ అంటే చూడండి, మనకి ఎప్పుడు ఈ రిలేషన్ టర్మ్ అనేది మనకు దాని వాల్యూ తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు హెల్త్ తీసుకుందాం. ఓకే. హెల్త్ని మనం ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుతాం, ఎప్పుడన్నా మనం ఏదైనా డిసీజ్కి లోన్ అయినప్పుడే దాని వాల్యూ తెచ్చి ఇప్పటి నుంచి నేను హెల్తీ ఫుడ్ తింటా, డైలీ వాకింగ్ చేస్తా, డైలీ జిమ్కి వెళ్తా అని ఒక 20-30 తర్వాత మనకు డిసీజెస్ వస్తాయి కదా, అప్పుడు రియలైజ్ అవుతాం. అదే వెల్త్ అనుకుందాం, వెల్త్కి ఎప్పుడు రియలైజ్ అవుతాం, మనకి ఎప్పుడైనా మన పాకెట్స్ ఎంటీ అయినప్పుడు, ఎదుటి పర్సన్ మనల్ని ఎగతాళి చేసి మాట్లాడినప్పుడు, మన దగ్గర డబ్బు లేదని చిన్న చూపు చూడడము, అప్పుడు మనకు ఆ ఫైర్ వస్తుంది, దాని మీద కష్టపడడం స్టార్ట్ చేస్తాం. హెల్త్ వెల్త్. బట్ రిలేషన్షిప్స్ అలా కావు. మీరు పుట్టిన డే 1 నుంచి పుట్టక ముందే అమ్మ మీతో ప్రేమలో పడుతుంది, అప్పటి నుంచి మీరు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అది, మీరు చనిపోయిన తర్వాత నలుగురు మోసుకెళ్ళి అక్కడ పెడతారు కదా, గ్రేవ్ యార్డ్లో పెడతారు కదా, అక్కడి వరకు మీ రిలేషన్స్ అనేటివి సాగుతాయి. అవునా? పోయిన తర్వాత కూడా మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. అది రిలేషన్కు ఉన్న ఇంపార్టెన్స్. బట్ ఎందుకు ఈ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే, మన పక్కనే ఉన్నప్పుడు మనకు వాల్యూ ఇవ్వట్లేదు. ఒక మనిషి ఒక వస్తువుకైనా అదర్ పర్సన్కైనా ఎప్పుడు వాల్యూ ఇస్తారు అని అంటే, అదే మన లైఫ్లో లేనప్పుడు, అంటే ఇంకా రాలేనప్పుడు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. ఆ గర్ల్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ లైఫ్లోకి రానప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు, ఎంత ఇంప్రెస్ చేస్తాడు, పగలు రాత్రి లేదనుకుంటా ఫోన్లు మాట్లాడతారు, చాటింగ్లు చేసుకుంటారు. అవునా? ఇంటి చుట్టూ తిరగడము, ఎక్కడ ఒక్క నిమిషం దొరుకుతుందా టైం అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మన లైఫ్లో ఇంకా రాలేదు. రానప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చాం, వచ్చిన తర్వాత దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే ఉంది ఆల్రెడీ, ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు, మాట్లాడవచ్చు, చేయొచ్చు, ఇక ఉంటుంది కదా మనతోటే అని లైట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఫోన్ కొన్నారు, లేనప్పుడు ఐఫోన్ కొనాలి అనిపిస్తుంది. వచ్చాక ఒక 2-3 డేస్ వాడతాం హాయిగా, డైలీ దాన్ని తుడుచుకుంటూ పెడతాము. దాని తర్వాత నార్మల్ ఫోన్స్ లాగానే అక్కడిక్కడ పెట్టేస్తాము, ఎన్నో మర్చిపోతాం, కింద పడ్డా కూడా మనం ఫీల్ కాము. అవునా? దాని తర్వాత ఎప్పుడైతే అది మన లైఫ్లో నుంచి పోతుందో, అంటే ఒక పర్సన్ ఉండొచ్చు, ఒక వస్తువు ఉండొచ్చు, పోయిన తర్వాత అప్పుడు అరే ఆ డేస్ అనేటివి చాలా బ్యూటిఫుల్గా ఉండే,
కదా అని మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఈ 3 సందర్భాలు డిఫరెంట్. ఓకే. అందుకే పర్సన్ అయినా ఒక వస్తువైనా మనం ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే. దాని వాల్యూ ముందే తెలుసుకోవాలి. ఓకే. పోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఏడుస్తే ఏం లాభం చెప్పండి. అందుకే ఈ లవ్ లాంగ్వేజెస్ తెలియకపోవడం వల్ల, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియకపోవడం వల్ల, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల మన దగ్గరున్న పర్సన్ని దూరం చేసుకుంటున్నాం. ఎవరో అదర్ పర్సన్, బయట పర్సన్ మీకు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాడు, మీకు కావాల్సిన అప్రిషియేషన్ వస్తుంది, ఆ ప్రేమనిస్తున్నాడు, ఓకే, మిమ్మల్ని కేర్ చేస్తున్నాడు. అందుకే వాళ్ళకి అటెన్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంకా మీ లైఫ్లోకి రాలేదు. లైఫ్లో ఉన్నదానికి వాల్యూ ఉండదు, లేని దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందుకే ఎవరైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినా ఇంకో సైడ్ కూడా ఉంది వాళ్ళకి. ఓన్లీ పాజిటివ్ సైడే మీకు చూపిస్తున్నారు ఇప్పుడు. ఆఫ్టర్ మీ లైఫ్లోకి ఒకవేళ వచ్చినా వాళ్ళ వెనకాల ఉంది మీకు కనిపిస్తే ఈ పర్సన్కి ఆ పర్సన్కి పెద్ద తేడా ఉండదు. అర్థమైందా? సో ఉన్న వాళ్ళతోటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రపంచంలో అందరికీ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, అవునా? ఇప్పుడు మన ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా ఎక్కడో కొంచెం లేజినెస్ ఉంటుంది, ఎక్కడో కొంచెం టెంపర్ లూజ్ అయ్యి కొంచెం తిట్టేయడము, ఏదో ఒక చిన్న ఫ్లా అన్న ఉంటుంది కదా. ఎవరు ఈ భూమి మీద పర్ఫెక్ట్ కాదు. మీరు అనుకుంటున్నారు హీఈస్ మై సోల్మేట్, ఓకే, హీఈస్ మై ఇంకేదో, ఓకే, ఆయనే నాకు ఈ జన్మల బంధం అనేది అనుకుంటారు. బట్ నో, ఏ కప్పులు కూడా పర్ఫెక్ట్గా ఉండరు. అర్థమవుతుందా? ఇప్పుడు సుధామూర్తి గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. తను కూడా చెప్తుంది నెవర్ మ్యారీ ఏ బిజినెస్ మ్యాన్ అని, ఎందుకంటే టైం ఇవ్వరు అని. బట్ వాళ్ళ లైఫ్ అనేది ఎందుకు స్మూత్గా ఇప్పటి వరకు ఉన్నారు అని అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ పర్సన్ ఇంతే, నేను ఎప్పుడు టైం ఇవ్వాలో అప్పుడు మాత్రమే ఇస్తా, ఉన్న టైంలోనే క్వాలిటీ టైం ఇస్తా, అతనికి నచ్చిందే చేస్తా అనేది ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చారు. ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఓకే. ఉమెన్ ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎదుటి పర్సన్ని, బట్ మెన్ కూడా ఆ ఎమోషన్స్ లేవు కాబట్టి కొంచెం కష్టం అర్థం అవ్వడం. లాజిక్గా ఈగోగా ఆలోచిస్తాడు కాబట్టి ఎమోషన్స్ అర్థం కావు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఇందాక చెప్పాను కదా, వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్ ఉండొచ్చు, యాక్ట్ ఆఫ్ సర్వీస్ ఉండొచ్చు, ఫిజికల్ టచ్ ఉండొచ్చు, క్వాలిటీ టైం ఉండొచ్చు. వాళ్ళకి ఏది ఇష్టం గుర్తించాలి. మీరు ఏం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి మీకు. ఏం తెలియదు అనుకోండి, అడగండి. మీకు తెలియకపోతే అడగండి, నీకేం కావాలి అని అడుగు, అప్పుడు చెప్తుంది. జస్ట్ నువ్వు నాతో 2 నిమిషాలు కూర్చుంటే చాలు, లేకపోతే ఐ లవ్ యూ చెప్పు డైలీ, వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇచ్చి వెళ్ళు, ఏదో ఒకటి చెప్తుంది, అది చెయ్యు. చాలా సింపుల్. పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ కావాలి, నెక్లెస్, డైమండ్ నెక్లెస్ కావాలని అడగరు, చాలా తక్కువ అలా అడిగే వాళ్ళు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం కావాల్సింది వాళ్ళకి టైమే.